ఉద్యోగులకు సంబంధించి నిన్నటి రోజున నిర్ణయం అయితే తీసుకున్నారు చంద్రబాబు. అంటే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలైతే వివరించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపిన తర్వాత వారు ఆ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పడం, తర్వాత ఆయన నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఒక డిఏ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే నిన్నటి రోజు అయితే కనుక. అయితే పీఆర్సీపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, డిఏతో పాటు మరి ఏమైనా వివరాలు చెప్పారా, అంటే ఇంకేమైనా ప్రకటించారా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి నిన్నటి రోజున. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. ఏంటంటే ఉద్యోగులందరికీ కూడా ఒక డిఏ అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పోలీసు శాఖలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎర్నల్ లీవ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ఒకసారి క్లియర్ చేయకపోయినా ఇప్పుడు ఒక 50% ఎర్నల్ లీవ్ క్లియర్ చేసి తర్వాత మరొక 50% వచ్చే జనవరిలో అయితే కనుక క్లియర్ చేస్తామన్నారు. ఇక అలాగే మహిళా ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయి. మొత్తం 180 లీవ్స్ అయితే ఉంటాయి. వాటిని వాళ్ళు అదే సమయంలో వాడుకోవాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ 180 లీవ్స్ ని కూడా వాడుకోవచ్చు అని చెప్పారు అవసరం నిమిత్తం. ఇదైతే కనుక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు, మంచి నిర్ణయమే. వాళ్ళకి అవసరమైన నిమిత్తం అవసరమైన సమయాల్లో ఈ 180 లీవ్లు ఎప్పుడైనా కొద్దిగా వాడుకుంటూ వెళ్ళవచ్చు. ఇక అలాగే ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆఫీస్ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఆస్తి పన్ను మినహాయింపు అయితే గతంలో ఉండేది. ఇప్పుడు అవి పూర్తి స్థాయిలో పన్ను అయితే కనుక రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా పీఆర్సీపై అయితే కనుక ముఖ్యంగా పీఆర్సీపై చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. పీఆర్సీపై అయితే కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇంకా అలాగే సిపిఎస్ పైన ఈ పీఆర్సీకి సంబంధించి కూడా మంత్రుల కమిటీతో మరొకసారి పూర్తి స్థాయిలో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. సో పీఆర్సీకి అయితే వెంటనే అయ్యే అవకాశం లేదు, కొంత టైం పడుతుందని అయితే కనుక స్పష్టతనిచ్చారు. సో ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే కనుక ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.